హైదరాబాద్లోని చల్లపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. గోనె సంచిలో ఓ మహిళ మృతదేహం తీసుకొచ్చి రైల్వే స్టేషన్ సమీపంలో పడవేశారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి నాగార్జునను అడిగి తెలుసుకుందాం. నాగార్జున, మృతదేహానికి సంబంధించి వివరాలు తెలిసాయా? పోలీసులు ఏమంటున్నారు? నిన్న మధ్యాహ్నం 11:45 మధ్యలో ఒక ఆటోలో వచ్చినటువంటి వ్యక్తి ఈ మృతదేహాన్ని అక్కడ పడేసినట్లుగా ప్రస్తుతం పోలీసులకు అన్నటువంటి సమాచారం. అయితే నిన్న బీహార్ కు వెళ్లేటువంటి ఒక రైలు కోసం భారీగా బీహార్ కు చెందినటువంటి వాళ్ళంతా కూడా రైల్వే స్టేషన్ సమీపంలో చాలా మంది అక్కడ వారి సామాన్లతోటి వెయిట్ చేస్తున్నారు. అదే క్రమంలో ఒక ఆటోలో వచ్చినటువంటి వ్యక్తి మూటను అక్కడికి వదిలి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. అయితే బీహార్ కు వెళ్లాల్సినటువంటి ఒక ట్రైన్ ఆలస్యంగా రావడంతో ప్రయాణికులంతా ఈ రోజు మధ్యాహ్నం వరకు కూడా అక్కడే ఉన్నారు. మధ్యాహ్నం తర్వాత అక్కడ వాళ్ళంతా ప్రయాణికులంతా వెళ్లిపోయిన తర్వాత ఒక మూట మాత్రం అక్కడ మిగిలిపోవడాన్ని స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది ఆటో డ్రైవర్లు అక్కడ గుర్తించారు. దాని దగ్గరికి అంటే లోకల్ గా ఉన్నటువంటి రైల్వే పోలీసులు అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి సమాచారం అందించడం అక్కడికి వచ్చి చూడగా మృతదేహం నుంచి అక్కడ మూట నుంచి వాసన రావడంతో దుర్వాసన రావడంతో అక్కడికి పోలీసులు సాయంత్రం అక్కడ మూటని కట్ చేసేటువంటి ప్రయత్నం చేయగా అందులో ఒక మహిళ మృతదేహాన్ని గుర్తించారు. అందులో 30 నుంచి 40 ఏళ్ళు ఉన్నటువంటి ఒక మహిళ మృతదేహంగా పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. దీనికి సంబంధించిన వివరాలు తెలియదు. అయితే ఈ జ్యూడిక్షన్ కి సంబంధించిన వ్యవహారంలో అది రైల్వే ట్రాక్ లోపల కాదు కాబట్టి రైల్వే పరిసరాలు కాదు కాబట్టి బయట ఉంది కాబట్టి ఈ కేసుని చల్లపల్లి పోలీసులకు అప్పగించారు. చల్లపల్లి పోలీసులు ప్రస్తుతం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తారు. అయితే ఈ మృతదేహం సంబంధించినటువంటి పడేసినటువంటి ఆటో మాత్రం అక్కడ సీసీటీవీ ఫుటేజ్ లో పరిశీలించగా అక్కడ మాత్రం ఎటువంటి స్పష్టంగా ఎటువంటి నెంబర్ ప్లేట్ సంబంధించినటువంటి వివరాలు లభ్యం కాలేదు. నెంబర్ ప్లేట్ సరిగా కనిపించట్లేదని పోలీసులు చెప్తున్నారు. సో స్థానికంగా ఇప్పుడు ఈ ఘటన కలకలం సృష్టించిందని చెప్పాలి. మృతదేహాన్ని ఒక సంచిలో చుట్టి దాన్ని మరొక యూరియా సంచిలో చుట్టి అక్కడ మూట కట్టి అక్కడ పడేసినటువంటి వ్యక్తి కోసం ప్రస్తుతం చల్లపల్లి పోలీసులు కలుస్తున్నారు. ఆటో ఎటువైపు నుంచి వచ్చింది, ఎటువైపు నుంచి వెళ్ళింది అనేది చూస్తున్నారు. అయితే నిన్న ప్రయాణికుల తాకిడి ఎక్కువ ఉండడంతో దీన్ని గుర్తించలేకపోయామని అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా చెప్తున్నారు. సో ఈ రోజు మధ్యాహ్నం నుంచి కూడా ఆ మూట అక్కడే ఉండడంతో ఇది ఎవరు దాని దగ్గరికి రాకపోవడంతో దాని మీద అనుమానం వచ్చి స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా రైల్వే పోలీసులు సమాచారం అందించగా ఈ వ్యవహారం అంతా బయటకు వచ్చింది. ప్రస్తుతం ఆ మృతదేహాన్ని పోలీసులు చల్లపల్లి పోలీసులు అక్కడికి వచ్చి పంచనామా చేస్తున్నారు. అక్కడ చేసిన తర్వాత మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం పంపించనున్నారు. ఆమె గుర్తులను బట్టి వాళ్ళ సంబంధించినటువంటి సంబంధికులు ఎవరు ఆమె మిస్సింగ్ కంప్లైంట్స్ ఉన్నాయని దానిపై వివరాలు సేకరిస్తారు. మరోవైపు సీసీటీవీ ఫుటేజ్ పరిశీలిస్తున్నారు. అటువైపు వచ్చినటువంటి ఆటో వివరాలు కూడా సేకరిస్తున్నారు. స్టేషన్ వైపు వచ్చినటువంటి వివరాలు. సో ఈ మృతదేహాన్ని ఆటోలో ధైర్యంగా రైల్వే స్టేషన్ వచ్చి పడేసినటువంటి వ్యవహారం తీవ్ర కలకలం సృష్టించింది. ప్రస్తుతం అతని కోసం పోలీసులు వచ్చినటువంటి ఆటో కోసం పోలీసులు గాలిస్తున్నారు. ధన్యవాదాలు.